శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 9. బాబా అనుమతి లేనిదే షిరిడి నుండి వెళ్ళరాదు. అలానే బాబా వెళ్ళుటకు అనుమతించిన తర్వాత షిరిడిలో ఉండటకు వీలు కాదు. ఇది ఒక శాసనముగా కనిపిస్తుంది. అది భక్తుల క్షేమంపై బాబా నిర్ణయమని గుర్తించాలి. తాత్యాను షిరిడి విడిచి వెళ్ళవద్దని బాబా చెప్పుటకు కారణము అతను బయటకు వెళ్ళిన ప్రమాదముల పాల్గొట నిర్ణయింపబడి ఉన్నందున అతనిని ఆ ప్రమాదం నుండి ముందుగా హెచ్చరించి తప్పించుటయే బాబా చెప్పుట. శ్యామానైనా వెంట తీసుకుని వెళ్ళమనిను తాత్య మాటలను పెడచెవిని పెట్టెను. అయినను బాబా మాట వినక వెళ్ళిన అతను బాబా అనుగ్రహ పరిధిలోని వాడగొట్టచి ప్రమాదమునకు గురి కాకుండా తప్పించబడినాడు. బాబా సన్నిహితునిగా మెలిగిన తాత్యాయే బాబా మాటను పాటించకపోవుట మనకు కనిపిస్తుంది. ఇచ్చట మనము కూడా పరిపూర్తిగా బాబాను ఆశ్రయించి వారి పరిధిలోని వారమైన ఇట్లే రక్షింపబడుచుందుము. అలానే ఐరోపా దేశ పెద్ద మనిషి కూడా బాబా మాట వినక ప్రయాణమైనాడు. దారిలో ప్రమాదమునకు గురి అయి కోపరిగాంలోని ఆసుపత్రి పాలైనాడు. ఈ రెండు లీలను బట్టి మనము గమనించవలసింది ఏమిటి? శ్రీ సాయిబాబా మన నుంచి కోరిన విశ్వాసము, ఓర్పు అను ఆ రెండింటిపై అన్నీ ఆధారపడి ఉన్నదని, బాబా సచ్చరిత్ర ద్వారా మనకు చెప్పిన బోధించిన మాటలపై విశ్వాసం ఉండాలి, వాటిని ఆచరించాలి. మనము విశ్వాసం పెంచుకొనుటకు బాబా మాట వినని వారిని చూపి అందుకు వారు పొందిన కష్టములను పైలీలలో చూపబడినవి కనుక బాబా మాటలపై పూర్తి విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసం లేనివారు బాబాను ఆశ్రయించామనుకొనుట వారిని వారు మోసగించుకొనుటయే. భిక్షాటనపై జీవించుటకు హక్కు ఎవరికి కలదు అని ప్రశ్నకు హేమట్ పంత్ ఇట్లు చెప్పిరి. సంతానము, ధనము, కీర్తి సంపాదించు ఆపేక్ష లేక సన్యసించిన వారు భిక్షచే జీవించవచ్చని శాస్త్రం చెప్పుచున్నది అని అనిరి. ఈ లక్షణములన్నీ కలవారు గృహస్థు కాని బ్రహ్మచారులు బాబా. అట్టివారగిటచే వారు భిక్షచే జీవించుటకు అర్హులైరి కనుక గృహస్థులు ఇట్టి వారికి భిక్షనిడి పోషించుటకు బాధ్యులైరి. పంచసూనములనగా దంచుట లేక రుబ్బుట, 2 విసురుట, 3 పాత్రలు తోముట, 4 ఇల్లు ఊడ్చుట, 5 పొయ్యి అంటించుట. ప్రతి గృహస్థు ఈ 5 పనులు నిత్య జీవితంలో చేయనవే. ఈ పనులు చేయనప్పుడు మనకు తెలియకనే క్రిమికీటకములు మరణించుట జరుగును. వాటి మరణము వలన ఆ పనులు చేయువారికి పాపము కలుగును. దాన్ని అనుభవించనిదే ఆ పాపం నశించదు. గృహస్థు జీవిత గమనంలో ప్రతి నిత్యము అవసరమొకటచి ఆ పనులు చేయక తప్పదు. అందుచే ఈ పాపములు పోవుటకు శాస్త్రం ఒక మార్గమును సూచించినది. ఆ పాపకర్మల పరిహారమునకు శాస్త్రం 6 మార్గములను సూచించినది. అవి 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 వేదయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. అందు గృహస్థు భిక్షాటన చేయవారికి భిక్షనిడుట, ఆకలితో ఉన్న జీవులకు ఆహారమిడుట మొదలుగునవి సులభముగా చేయగలరు. అవి చేయుట వలన పంచసూనముల వలన కలుగు పాపములు ఈ జన్మలోనే పరిహారం పొందగలరు. అలా శ్రీ సాయిబాబా ఇండ్ల వద్ద భిక్ష స్వీకరించుటచే ఆ గృహస్థులు చేయుచున్న ఆ పాపములను వారికి బాబా జ్ఞప్తికి తెచ్చి పోగొట్టుకుంటున్నారు. మనకెంత ఉన్ననో మనము నైవేద్యముగా ఏ కొద్ది సమర్పించినా అదియే భగవంతునికి ఇటే అని, ఆకలిగొన్న ఏ జీవికి పెట్టినను అదియో భగవంతునికి పెట్టిందే అని నిరూపించు కథలను మనం మననము చేసుకుందాము. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ అనునతడు బాంద్రా నివాసి. ఇతడు ప్రార్థనా సమాజస్థుడు, అనగా విగ్రహారాధన చేయవాడు కాదు. అతని భార్య కుమారుడు సాయి భక్తులు. భార్య కుమారునితో కలిసి వేసవి సెలవులకు షిరిడి వెళ్ళతలిచినది. కానీ ఇద్దరు వెళ్ళినా ఇంటి వద్ద బాబా పూజ చేయవారు లేక పూజ ఆగిపోనని అనుకొనసాగిరి. బాంద్రాలోని తర్కడ్ ఇంటికి బాబా వారు వెళ్ళిన అంతరార్థం. ప్రార్థనా సమాజం వాడైనప్పటికీ బాబాసాహెబ్ తర్కడ్ తాను బాబా పూజను తన కుమారుడు చేయనట్లే పూజ చేయదునని చెప్పి భార్య కుమారుణ్ణి షిరిడి వెళ్ళమని వారికి చెప్పినాడు. తాను చెప్పినట్లే మరుసటి రోజు తర్కడ్ విధి విధానముగా స్నానము చేసి పరిశుభ్రుడై బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనముగా మొక్కుబడి చేసినట్లుగా కాక తన కుమారుడు చేయనట్లు శ్రద్ధగా పూజను చేయించవలసిందని ముందుగా శ్రీ సాయిబాబాను ప్రార్థించినాడు. ఆ రోజు పూజను పూర్తి చేసి నైవేద్యముగా పటికి బెల్లం పెట్టి ఆ ప్రసాదమును అందరికీ పంచినాడు. మంగళవారము కూడా పూజ చేసి తన ఆఫీస్కు వెళ్ళినాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భుజించుటకు కూర్చుని పూజ వద్ద ప్రసాదము లేకపోవట తెలుసుకున్నాడు. నైవేద్యం పెట్టకుండా ఈరోజు ప్రసాదము లేదని వంటవాడు అనగా భోజనమునకు కూర్చున్న చోట నుండి లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీ సాయిబాబాను తాను చేసిన తప్పిదమును క్షమాపణ వేడినాడు. నైవేద్యం పెట్టని విషయము షిరిడిలోని కుమారునికి ఉత్తరం రాసినాడు. ఇప్పుడు బాబా చమత్కారమును బోధను తెలుసుకుందాము.
బాంద్రాలో బాబాసాహెబ్ తర్కడ్ బాబాకు నైవేద్యం పెట్టలేదని తెలుసుకున్న సమయమున, అనగా మధ్యాహ్న హారతి ప్రారంభం కాకముందు ఆత్మారాముని భార్య కుమారుడు బాబా సముఖమునకు రాగా, బాబా ఆమెతో, తల్లి ఏమైనా తినవల్లనే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. ఇంటి తలుపు తాళం వేసి ఉంది, లోపలికి వెళ్ళే దారి లేదు, కానీ ఎలాగుననో ఇంటిలోనికి ప్రవేశించి తిని, కానీ అక్కడ మీ ఇంటిలో తినటకు ఏమీ లేకపోవటచి తిరిగి వచ్చి తిని అని ఆమెతో బాబా చెప్పిరి. బాబా మాటలు ఆమెకు అర్థం కాలేదు. అక్కడే ఉన్న కుమారునికు ఇంటి వద్ద బాబాకు తన తండ్రి చేసిన పూజలో నేమియో లోపం జరిగినదని అనిపించినది. మీరు ఇంటికి వెళ్ళనవసరం లేదు, పూజను ఇక్కడే చేసుకోండి అని బాబా అన్నారు. ఈ ఆశ్చర్యకరమైన లీలలను మననం చేసుకుందాము. ఇది అందరికీ అవగాహన కాదు. అవగాహన అయిన వారిలో ఒక్కొక్కరిగా ఒక్కొక్క రకంగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనకు ఎలా అవగాహన అయిందో విశ్లేషణ చేసుకుందాం. బాబా షిరిడీలోని ఉండి బాంద్రాలోని మీ ఇంటికి వెళ్ళాలని చెప్పారు. తాను షిరిడీకే పరిమితం కాదని చెప్పిన దానికి ఇది కూడా ఒక నిదర్శనము. బాబా సర్వత్రా ఉన్నవారిని మరలా తెలియజెప్పారు. తమ భక్తులకు చక్కని భక్తి జ్ఞాన బోధ చేయాలి. మణెమ్మ గారి అనువాద గ్రంథము చదివితే ఇలా తెలుస్తుంది. తల్లి ప్రతిరోజులాగే నేను ఈరోజు బాంద్రా వెళ్ళాను అంటే బాబా బాంద్రాలో తర్కడి ఇంటికి ప్రతిరోజు తినటానికి వెళుతున్నారన్నమాట. ప్రతిరోజు నైవేద్యం ఉండుటచే అది తింటున్నారన్నమాట. ఇంట్లో తినే పదార్థాలు ఎన్ని ఉన్నా వాటితో తనకేమీ పని లేదు. తనకు నైవేద్యం పెడితే అదే తన ఆహారమని బాబా అర్థం చేయతలచారు. ఇలా ఎన్నో చోట్ల ఎందరో ఒకేసారి బాబాను పూజిస్తుంటారు కదా, మరి ఆ అన్ని చోట్లకు వెళ్ళి అన్ని నైవేద్యాలు తినాలిగా. అదే బాబా చెప్పదలిచినది. నేను అంతటా ఆవరించి ఉన్నాను. షిరిడి నుండి నేరుగా వెళ్ళవలసిన పని లేదు. ఎక్కడ అవసరమైతే అక్కడనే ప్రకటన అగుదునని ఈ లీలలో స్పష్టపరిచారు. తాను వాస్తవముగా రూపరహితుడని ధృవపరిచారు. అన్ని చోట్ల నాకు పెట్టే నైవేద్యాలు నేను స్వీకరిస్తాను అని బాబా చెప్పుట అర్థం చేసుకోవాలి. వారు చెప్పదలుచుకున్నది పూజ చేస్తే ఎట్టి లోపము లేకుండా విధి విధానముగా చేయాలి. అదే శ్రద్ధ. దీక్షిత్ పూజలో తాంబూలం పెట్టడం మరిచితే బాబా అతన్ని నా తాంబూలం నాకు ఇవ్వు అని అడిగి తీసుకున్నారు. భగవంతరావు క్షీరసాగర్ని వీడి నన్ను విటలుణ్ణి పస్తు పెడుతున్నాడు అని చెప్పి అందుకే ఇతన్ని ఇక్కడికి పిలిచి మరలా పూజ చేయడం ప్రారంభింపజేస్తున్నాను అని బాబా అన్నారు. కనుక బాబా పూజలో అన్ని ఉపచారములకు అక్షతలు సమర్పయామి అని చేసి పూజ కాదని దానికి బాబా స్వస్తి చెప్పించుచున్నారు. శ్రద్ధ, భక్తి, ప్రేమ పూజకు కొలమానం. మనం పెట్టే నైవేద్యం బాబా తింటారా? వారు తినట కాదు, ఆ నైవేద్యమును పవిత్రం చేయుట. అట్టి ప్రసాదము దోషరహితమగును. అట్టి పవిత్రమైన భగవంతునికి సమర్పించిన ప్రసాదం మనకెంతో మేలు చేస్తుందని గ్రహించవలెను. మన మనోవికాసమునకు ఇలా విశ్లేషణ ద్వారా ముందుకు నడుపుతున్నారు బాబా. ఒకసారి రఘువీర భాస్కర్ పురందరే భార్యతో కలిసి షిరిడి వెళ్ళుచుండుచి ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని పురందరిని భార్యకిచ్చి షిరిడీలో ఒక వంకాయను పెరుగు పచ్చడి, రెండవ వంకాయను వేపుడు చేసి బాబాకు భోజనంలో వడ్డింపమని చెప్పినది. ఆమె ఒక వంకాయతో పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు ఇచ్చినది. బాబా అది రుచిగా ఉన్నదని అందరికీ పంచిపెట్టిరి. అచట బాబా వంకాయ వేపుడు కూడా ఇప్పుడే కావాలను అని అనిరి. అది వంకాయ లభించు కాలము కాదు కనుక వేపుడుకు వంకాయ లభించక రాధాకృష్ణమాయి కబురు చేసి చివరికి ఆమె వంకాయ పచ్చడి చేసిన వారే వేపుడు కూడా చేయాలని చెప్పాను. పురందరే భార్య వంకాయ పచ్చడి తెచ్చిందని తెలుసుకుని వేపుడు కూడా ఆమె చేయవలనని ఆమె కబురు చేసి ఆ సమస్యను తీర్చి తర్కడి భార్య పంపిన వంకాయలను బాబా ఆప్యాయతతో ఆమోదించిరి. పచ్చడి ఇచ్చిన తర్వాత శ్రీమద్ తర్కడ్ తనకు ప్రేమతో పంపడు తెలియజేయటకు సర్వజ్ఞుడగు బాబా తర్కడి భార్య వంకాయ వేపుడుకు వంకాయ పంపిందని తెలుసు కనుక ఆ విషయం అందరికీ అర్థమవుటకు వేపుడు వెంటనే కావాలని బాబా చెప్పారు. ఇలా ఆశ్చర్యం కలిగించి బాబా సర్వజ్ఞత తెలుసుకోగలిగింది ఈ లీల. శ్రీమతి తర్కడ్ కుక్కకు రొట్టెముక్క వేసిన లీల నుండి బాబా బోధించిన వేదాంతం. ఏ జీవికి పెట్టినా నాకు పెట్టినట్టే అని తెలుపుట ఒక లీల. ఆకలితో ఉన్న ఏ జీవికైనా పెట్టిన తర్వాత మీరు తింటే అది సద్గతి కలగజేయును అని తెలియచెప్పటం మరి ఒక లీల. ఒకసారి ఆత్మారాముని భార్య షిరిడి వచ్చి ఒకరింటిలో ఉన్నది. మధ్యాహ్న భోజన సమయం ఒకటొచ్చి ఈమె కూడా అందరితో కలిసి భోజనము చేయ సిద్ధమైనది. ఇంతలో కుక్క ఆ ఇంటి వాకిలి వద్దకు వచ్చి నిలబడి మొరుగుట ప్రారంభించినది. అది చూసి తర్కడి భార్య తన భోజన పళ్ళెములోని ఒక రొట్టె ముక్కను దానికి విసిరివేసినది. ఆ రొట్టెను మక్కువగా తిని ఆ కుక్క వెళ్ళిపోయినది. ఆ రోజు సాయంకాలం తర్కడి భార్య బాబాను దర్శించగా బాబా ఆమెతో ఇట్లనిరి. తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లే చేయము. ఇది నీకు సద్గతి కలిగించును. ఈ మసీదులో కూర్చుండి నేనెప్పుడూ అసత్యమాడాను. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజించుము అని చెప్పేది. బాబా అన్న ఈ మాటలు తర్కడి భార్యకు అర్థం కాలేదు.
నేనే ఇతరులపై ఆధారపడి భుజించుచున్నందున నీకెట్లు భోజనం పెట్టగలను అని ఆమె బాబాతో అనెను. నీవు ప్రేమపూర్వకంగా వేసిన రొట్టె ముక్కలను తిని ఇప్పటికీ త్రేణుపులు తీయుచున్నాను. నీ భోజనములకు ముందే కుక్కను చూచి నీవు రొట్టె పెట్టితవో ఆ కుక్కయు నేను ఒకటి. ఆ విధముగానే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే. నేనే వారి ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదభావమును విడిచి నన్ను సేవింపుము అని బాబా ఆమెకు తన సర్వవ్యాపకత్వమును తెలియజెప్పిరి. కుక్కకు వేసిన రొట్టె ముక్క నుండి వేదాంతమును బాబా ఉద్భవింపజేసిరి. బాబాను ఎవరంటాము? ఆ కనిపించే ఆకారం కాదు, ఒక్క అణువు కూడా ఖాళీ లేక సృష్టి మొత్తమును ఆవరించిన చైతన్యం సాయి. అనగా ఈ చైతన్యములోనే సర్వము ఉన్నది. అనగా పరమాత్మలోనే మనమున్నాము. అట్లే జీవులన్నిటిలో ఉన్నది పరమాత్మయే. జీవులు ఉపాధి అయిన శరీరములో ఉండుటచే ఆ శరీరము బట్టి ఆ శరీరమే నేను అని అనుకుంటూ మాయలో చిక్కుకుంటున్నాడు. ఈ అశాశ్వతమైన శరీరములో ఉండి తానును అశాశ్వతుడని అనుకునుట అజ్ఞానం. మరణం శరీరములోని చైతన్య శక్తి అయిన ఆత్మకు లేదు. అశాశ్వతమైన శరీరమునకే మరణం. జీవులన్నీ పరమాత్మ యొక్క ఆత్మలమై అభిన్నముగా ఉన్నాము. ప్రపంచం పరమాత్మకు ఉపాధిగా భావించవలెను. ఉపాధి అయిన ప్రపంచము అనగా సృష్టి ఒకప్పటికీ అంతమగును కనుక పరమాత్మ శాశ్వతుడు, సృష్టి అయిన ప్రపంచం అశాశ్వతమగునది, అంతమగునది. ఆత్మ శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది, నశించినది అనగా మరణించినది. స్థూలముగా బాబా చెప్పదలిచినది అది అని ఇంతవరకు అర్థం చేసుకుని అవగాహన పొందినాము. ఈ అధ్యాయంలోని నీతి జీవులన్నిటి యందు భగవంతుని దర్శించమన్నది అని చెప్పబడుచున్నది. ఉపనిషత్తులు, భాగవతము, భగవద్గీత ఆదిగా గల గ్రంథముల ద్వారా పరమాత్మ తత్వమును తెలియజేసిన దంతయు శ్రీ సాయిబాబా ఒక చిన్న లీల ద్వారా ఇంత సులభముగా అర్థమవునట్లు ఆచరణాత్మకముగా అనగా అనుభవపూర్వకంగా తెలియజెప్పిరి. ఒక పట్టాన అర్థము కాని పరతత్వమును పరిశీలనాత్మకంగా చదువుచు సద్గోష్ఠిలో విశ్లేషణ ద్వారా తెలుసుకుని దానిని ఆచరణలో పెట్టుకొనవలెనని అవగాహన అయినది. ఓం శ్రీ సాయి గురువే నమః. 9వ అధ్యాయం సమాప్తము.